నా పేరు వంశీ అండి. మేము ఇక్కడ సింగనగర్లో ఉంటున్నాం. అమ్మాపురం పంచాయతీ నుంచి వచ్చాను నేను. నేను వచ్చిన కారణం మా వైఫ్ మా పిల్లలు అందరూ ఆర్ఆర్పేట లోపల చిక్కుకుపోయారండి. వన్ థింగ్ ఈజ్ దట్. రెండోది ఏంటంటే లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఫుడ్ సప్లై అందించడానికి రావడం జరిగింది. లాస్ట్ 3 days నుంచి హెవీ ఫ్లడ్ ఉన్నప్పుడు నేను అంటే ఒంటరిగా నేను రావటం, మా యూత్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ చిక్కుపోయిన వాళ్ళందరం వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అది సప్లై చేసి పాల ప్యాకెట్లు అవన్నీ ఈదుకుంటూ వెళ్ళాం. ఆల్మోస్ట్ 8 to 10 feet వాటర్లో కూడా మేము స్విమ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడికి వాళ్ళకి ఫుడ్ అది అందించి రావడం జరిగింది. నిన్నటి రోజున కొంచెం వాటర్ తగ్గిన తర్వాత వాళ్ళని ట్రాక్టర్లో ఎక్కించి బయట నుంచి ఇటువైపు నుంచి రావడానికి దారి లేదంటే మళ్ళీ ఓల్డ్ ఆర్ఆర్పేట నుంచి ఎర్రకట్ట మీదుగా ఇటు తీసుకురావడం జరిగింది. అలా వాళ్ళని బయటికి తీసుకొచ్చాం అక్కడ నుంచి. ఇప్పుడు అక్కడ నుంచి వస్తున్నానండి. ఆల్రెడీ మా టీం తరపున మేము అక్కడ ఆల్రెడీ ఫుడ్ సప్లై చేసి వచ్చాము. లోపల అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వెనకాల పోలీస్ స్టేషన్ దాటి వెనకాల అపార్ట్మెంట్స్లో చాలా మంది చిక్కుకుపోయి ఉన్నారు. అంటే అపార్ట్మెంట్స్ దాటి రాలేని పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు. అంటే వాటర్ లెవెల్ ఎంత ఎక్కువగా ఉన్నాయంటే చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తే వాళ్ళు ఎక్కడ మునిగిపోతారనే భయంతో వాళ్ళు అక్కడ ఆగిపోయారు. పెద్దవాళ్ళు బెడ్ రిడన్ అయినటువంటి పేషెంట్స్ కానీ లేకపోతే ఇంకా రాలేనటువంటి వృద్ధులు కానీ అక్కడ ఉండిపోయారు. వాళ్ళ వలన వాళ్ళ కుటుంబాలు కూడా అక్కడే ఉండిపోతున్నాయి. వాళ్ళకి ఫుడ్ అందించడం చాలా కష్టతరం అయిపోతుంది. ఈవెన్ ఎందుకు అంటే వాటర్ స్ట్రీమ్ అనేది ఫ్లో అలా ఉంది. అటునుంచి ట్రాక్టర్స్ మీద మన గవర్నమెంట్ కానీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు, కొంతమంది దాతల ద్వారా ట్రాక్టర్స్లో వెళ్ళగలుగుతున్నారు. కానీ రీచ్ అవ్వగలిగినంత మేరకే వాళ్ళు అందించగలుగుతున్నారు. రెండో విషయం ఏంటంటే స్ట్రీట్స్లో ఈ చివరి నుంచి ఆల్మోస్ట్ ఒక 1 to 2 kilometers స్ట్రీట్ ఉంటే కనుక స్టార్టింగ్ హాఫ్ స్ట్రీట్ వరకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది. స్ట్రీట్లో లాస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కుటుంబాలు, వాళ్ళకి ఈ వార్త తెలిసే లోపు అంటే డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు కదులుతున్నారనమాట. సో వాళ్ళకి తక్కువగా రీచ్ అవుతుంది. ఎందుకని అంటే డిస్ట్రిబ్యూట్ చేయటం కూడా కష్టతరం అయిపోతుందండి. వాటర్ ఫ్లో వలన స్ట్రీమ్ అలా ఉంది. సో వాటర్ లెవెల్ కనుక తగ్గితే స్ట్రీట్స్ చివరిదాకా కూడా వెళ్ళి పంచేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఖచ్చితంగా చేస్తున్నానండి. డొనేషన్స్ కూడా మీరు ఏదైనా అవకాశం ఉంటే ఫోన్పే, ఇప్పుడు నియర్ బై ప్లేసెస్లో కూడా చాలామంది డోనర్స్ వస్తున్నారు. దట్ ఈస్ వెరీ మచ్ అప్రిషియేటెడ్. హోల్ ఏపీ, హోల్ నేషన్ ఈజ్ మూవింగ్. దానివల్ల ఏమవుతుందంటే దాతలు పెరుగుతున్నారు. కానీ ఆ చివరి దాకా వెళ్ళటానికి కూడా కొంచెం ఓపిక చేసుకొని మనం వెళ్ళగలిగితే వాళ్ళని కూడా రీచ్ అవ్వగలుగుతాం. వాళ్ళకి అందుతున్నాయి కానీ సఫిషియెంట్గా అందట్లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాయిస్ నేను మీతో మాట్లాడుతున్నాను. వాళ్ళ గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకి అందడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వాళ్ళు భావిస్తున్నారా? మీరు చూసారు కదా, జరుగుతున్నాయండి. వాళ్ళు చెప్పడం కూడా అదే చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, టెలికాం డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అక్కడ దాకా వెళ్ళి విజిట్ చేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్గా. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మా యూత్ టీంతో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నాతో మాట్లాడడం జరిగింది. నేను మామూలుగా ఉన్నప్పుడు ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు నాతో చెప్పారు. సో డిపార్ట్మెంట్ వైజ్గా ఇదేం లేదు. కాకపోతే ఏంటంటే రీచ్ అవ్వలేనటువంటి ప్లేసెస్ కూడా ఇంకొంచెం వాటర్ ఫ్లోని అధిగమించి రీచ్ అవ్వగలిగితే చాలా ఫాస్ట్గా వాళ్ళని రీచ్ అవ్వగలుగుతాం. రెండోది ఏంటంటే టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎర్లీ మార్నింగ్ 7 లోపు చాలామంది బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తున్నారు. కానీ అక్కడ చివరి దాకా కూడా మనం వెళ్ళగలిగితే వాళ్ళకు కూడా అందే ఏర్పాటు చేయగలరు. మీరు చూసారు కదా, వాళ్ళు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏం కోరుకుంటున్నారు? అక్కడ చిక్కుపోయిన వాళ్ళందరూ ఏమడుగుతున్నారు? వాళ్ళు 2 things అండి. నెంబర్ 1, రాగలిగిన వాళ్ళకి రిసోర్సెస్, అంటే ట్రావెలింగ్ రిసోర్సెస్, ట్రాక్టర్స్ కానీ ఏదన్నా ట్యూబ్స్ తోటి చాలామంది బయటికి రావడం జరుగుతుంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళ బోట్స్ తోటి కొంతవరకు మాత్రమే రీచ్ అవ్వగలుగుతున్నారండి. ఎందుకు అంటే వాళ్ళు చేసేటువంటి శ్రమ అంత ఇంత కాదు, వాళ్ళు చాలా బాగా శ్రమ పడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఏపీ ఎస్డీఆర్ఎఫ్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అండ్ అట్ సేమ్ టైం ఫైర్ సర్వీసెస్ కూడా కొంత దూరం వరకు వెళ్ళి రక్షించగలుగుతున్నారు. వాళ్ళు కోరుకునేది ఏంటంటే బయటికి మేము వస్తాము, మాకు బోట్స్ పంపించండి అని లోపల ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో వాళ్ళు అంటున్నారు. నేను ఇక్కడే కాదు, అటు వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీకి కూడా వెళ్ళాను. అక్కడ వాళ్ళు కోరుకునేది అదే. ఇటువైపు వీళ్ళు కోరుకునేది అపార్ట్మెంట్స్లో ఎవరైతే ఉన్నారో, మేము చిన్నపిల్లలు ఉన్నారు అంటే నడవగలిగినా కూడా ఆ ఫ్లోకి భయపడి రాలేకపోతున్నారు చాలామంది. స్ట్రీమ్కి రాగలిగిన వాళ్ళు తోసుకొని వచ్చేస్తున్నారు. ఇప్పుడు మీరు గవర్నమెంట్కి చెప్పాలంటే వాళ్ళ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటేనండి, ఏమన్నా అవకాశం ఉంటే ట్రాక్టర్స్ని పంపించండి. ట్రాక్టర్స్ వెళ్ళగలిగినంత మేరకు అవి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళని, అంటే వచ్చేటువంటి వాళ్ళని తీసుకొచ్చేస్తాయి. అండ్ అట్ ది సేమ్ టైం ప్యారలైజ్డ్ పేషెంట్స్, బెడ్ రిడెన్ పేషెంట్స్ వాళ్ళు కూడా ఉన్నారు.
మరి వాళ్ళని ఎలా తీసుకురావాలనేది నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం ఇప్పటికే యోచన చేసి ఉంటుంది. దానికి ఇంకొంచెం బెటర్మెంట్గా ఆలోచించి లోపల ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకురాగలిగితే ఇంకా బెటర్గా ఉంటుంది. మీరు ఒక యూత్గా చెప్పండి, గవర్నమెంట్ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు ఈ ఫ్లడ్స్ మీద కానీ దీని మీద కానీ? గవర్నమెంట్ ఎఫర్ట్స్ బాగానే ఉన్నాయండి, ఎందుకంటే ఫాస్ట్గానే రెస్పాన్స్ వచ్చింది. మన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్ మూమెంట్, ఎందుకంటే ఇంత సర్ప్లస్ ఫుడ్ అనేది చాలా ఫాస్ట్గా రీచ్ అవ్వటం అప్రిషియేటెడ్. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా హెవీ ఫుడ్ సప్లై అవుతుంది. ఎక్కడ చూసినా కూడా మిల్క్ ఉన్నాయి అంటే కనుక మిల్క్ మా దగ్గర కూడా ఉన్నాయండి, వాటర్ ఉంటే ఇవ్వండి, బ్రెడ్ ఉంటే ఇవ్వండి అంటే ఇంకా అడిషనల్ రిసోర్సెస్ అడుగుతున్నారు తప్ప మిల్క్ కొదవలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఫుడ్ కూడా కొదవలేదండి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాటర్లో తీసుకువెళ్ళలేక కొన్ని అంటే మోసుకు వెళ్ళలేక కొన్ని వాటర్లో డ్రాప్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి కొన్ని ప్యాకెట్స్. అందువలన ఏమవుతుందంటే అక్కడికి రీచ్ అయ్యేసరికి కొంచెం వాటర్ అందులోకి వెళ్ళటం, అలా కొంచెం ఫుడ్ వేస్టేజ్ జరుగుతుంది. కానీ రిమైనింగ్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ ఆర్ వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఫ్లడ్ చూసారు, ఈ ఫ్లడ్ ఎప్పుడైనా చూసారు? ఎలాంటి? ఇంతకుముందు చూడలేదండి. మేము ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 15 years అవుతుంది. ఇలాంటి ఫ్లడ్ నేను ఎప్పుడు చూడలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంత ఆస్తి నష్టం, ఇంత ప్రాణ నష్టం నేను అయితే ఈ ఏరియాలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ బుడమేరు అడ్డుకట్ట వేశారు, బ్రిడ్జెస్ పడినాయి, ఇటువైపు డెవలప్మెంట్ బాగా ఉందని చెప్పేసి మేము ఇటు షిఫ్ట్ అవ్వడం జరిగింది. అండ్ పాస్ట్ 15 years వీఆర్ స్టేయింగ్ ఇన్ అండ్ అరౌండ్ సింగనగర్. అసలు ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? ఇంత ఫ్లడ్ ఎందుకు వచ్చింది? ఆ న్యూస్లో చెప్తున్నారు కదండి, అక్కడ పొంగటం, అది గేట్లు ఎత్తేయటం. సో నిజంగానే గేట్లు ఉన్నాయి అనుకుంటున్నారు? అక్కడ గేట్లు ఉన్నాయి అంటారా? ఎక్కడండి? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు వాళ్ళ దగ్గర గేట్లు ఎత్తారు, అందువలన పోయింది. నిజంగానే గవర్నమెంట్ ఈ జనాలు ముంచడానికే నిజంగా నీళ్ళు వదిలేసిందంట. అంటే గవర్నమెంట్ ఎప్పుడు అలా చేయదండి. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇప్పుడు ఏదైతే అక్కడ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారో ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఐ థింక్ వేరే ఆప్షన్ లేక, వేరే సోర్స్ లేక రిలీజ్ చేసి ఉంటారని నా అభిప్రాయం. అండ్ అట్ ద సేమ్ టైం దానికి గేట్లో ఉన్న వాటర్ ఫ్లోటింగ్ అయితే ఎవరు ఆపలేరు కదా. గేట్లు లేకపోయినా కానీ వాటర్ ఫ్లోటింగ్ అయితే ఎవరు ఆపలేరు మాన్యువల్గా. సో దట్ అప్ టు మై నాలెడ్జ్ గవర్నమెంట్ ఈజ్ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్స్, అంతేనండి. ఇంకో విషయానికి వస్తే ఎప్పుడు లోపల రీస్టోర్ అవుతుంది అనుకుంటున్నారు? మీరు చూసారు కాబట్టి ఏరియా ఎప్పుడు లోపల? అంటే నేను ఇక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్తో మాట్లాడిన దాన్ని బట్టి 1 or 2 days ఇప్పటికే పవర్ వచ్చేసిందండి. మా వైపు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది మా బంధువులు కానీ చుట్టుపక్కల నైబర్స్ కానీ చాలామంది వదిలి వెళ్ళిపోయారు. నేనేంటంటే ఇంకా ఉన్నటువంటి వాళ్ళని రెస్క్యూ చేద్దామనే ఉద్దేశంతో అక్కడ 5th Battalion కానీ ఇక్కడ 10th Battalion కానీ వాళ్ళతోటి నేను ఎక్కువ టీమప్ అవుతున్నాను. నేను వాలంటరీగా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. అటువైపు వైఎస్ఆర్ కాలనీలో 5th Battalion ఉంది, ఇక్కడేమో 10th Battalion వర్క్ చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ టీమ్. సో వాళ్ళతో ఉండి నేను 2 and 4 వర్క్ చేస్తున్నాను.